చేతిలో ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం గుప్పిట్లో ఉన్నట్లే. ఇక ఏది తెలుసుకోవాలన్నా జస్ట్ యూట్యూబ్లో టైప్ చేస్తే చాలు, క్షణాల్లో కంటి ముందు ఉంటుంది. ఇప్పుడైతే దీనికి తోడుగా చాట్‌జీపీటీ కూడా యాడ్ అయింది. ఇంకేముంది, అసాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదు. అయితే ఈ టెక్నాలజీని వాడుకొని బాగుపడే వారి కంటే కూడా తప్పుడు మార్గంలో నడిచే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. యూట్యూబ్ వీడియోలను చూసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు చాలామంది. అయితే ముఖ్యంగా యూత్ పెడదారి పట్టడానికి సామాజిక మాధ్యమాలు చాలా వరకు కారణమవుతున్నాయి. ఇక BA గ్రాడ్యుయేట్ ఏకంగా యూట్యూబ్ వీడియోలను చూసి నకిలీ నోట్లను తయారు చేయడం నేర్చుకున్నాడు. కష్టపడకుండా నోట్లను కలర్ జిరాక్స్ మెషిన్ నుంచి ముద్రిస్తే సరిపోతుందని గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే ఒక డార్క్ రూమ్ను కూడా ఏర్పాటు చేశాడు. గుట్టలుగా 200-500 నోట్లను క్షణాల్లో కలర్ జిరాక్స్ తీశాడు. ఇక అవి అచ్చం నోట్లానే ఉండడంతో మార్కెట్లోకి వదిలాడు. కానీ అతని బండారం బయటపడింది. రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకొని ఊచల వెనక్కి నెట్టారు. ఈ ఘటన తమిళనాడులోని తెన్కాసి జిల్లాలోని అలంకులం పట్టణంలో కలకలాన్ని రేపింది. మణి కండ ప్రభు అనే యువకుడి నుంచి నోట్లు తీసుకొని సరుకులు ఇచ్చిన దుకాణదారులు షాక్ అయ్యారు. అంటే ఇన్నాళ్ళు అతని ఇచ్చింది నకిలీ 200-500 నోట్లని లబో దిబోమంటున్నారు. ఇక తెన్కాసి జిల్లాలోని అలంకులం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఉండి 26 ఏళ్ల మణి కండ ప్రభు BA గ్రాడ్యుయేట్ చేశాడు. అతను తన కళాశాల చదువును పూర్తి చేసి 6 నెలల క్రితం ఆన్లైన్లో కలర్ జిరాక్స్ మెషిన్ కొనుగోలు చేశాడు. దానిపై ప్రింటర్లు తీసుకోవడానికి సంబంధించిన పార్ట్ టైం పని చేశాడు. ఇక అదే సమయంలో టెంకాసీలోని ఒక ప్రైవేట్ హోటల్లో సూపర్వైజర్గా కూడా పనిచేశాడు. అయితే కలర్ ప్రింట్లు తీస్తున్న అతనికి ఒక చెత్త ఐడియా వచ్చింది. నోట్లను ప్రింట్ చేస్తే అసలు కష్టపడాల్సిన పనే ఉండదు కదా అని అనుకున్నాడు. దీనికోసం యూట్యూబ్లో నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలని వీడియోలు చూశాడు. ఇంట్లోనే ఒక సీక్రెట్ రూమ్ను రెడీ చేసుకున్నాడు. నకిలీ నోట్లు తయారు చేయడానికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకున్నాడు. జిరాక్స్ మెషిన్లో 500-200 రూపాయల నోట్లను స్కాన్ చేసి కలర్ జిరాక్స్ సహాయంతో నకిలీ నోట్లను తయారు చేశాడు. ఇక ఎవరికి అనుమానం రాకుండా ఆ నోట్లను తన గ్రామంలో కాకుండా అలంకులం పట్టణంలోని మెడికల్, టీ షాపులు వంటి దుకాణాల్లో వాడేవాడు. అంతేకాదు నెమ్మదిగా తన 4 ఫ్రెండ్స్కు కూడా వాటిని ఇవ్వడం మొదలుపెట్టాడు. వాళ్ళు కూడా ఎవరికి అనుమానం రాకుండా చిన్న దుకాణాల్లో మాత్రమే వాడేవారు. అయితే అలంకులం పోలీసులకు సమాచారం అందడంతో వాళ్ళు మణికండను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని కోర్టులో పాలాయం కొట్టి జైలుకు పంపించారు. ఇక అతని ఇంట్లో రేడ్ చేయగా అక్కడున్న నకిలీ నోట్ల కట్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు. మణికందన్ ప్రభు ఇంటి నుండి నకిలీ కరెన్సీ నోట్లు, ప్రింటర్లు, పేపర్లు, కలర్ జిరాక్స్ ఉపయోగించి తయారు చేసిన నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రైమ్లో అతనికి సహాయం చేసిన 4 స్నేహితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.